ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎంఎస్ ఎక్సెల్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా. వీటిని బేస్ చేసి చిన్నగా ఒక టేబుల్ని డిజైన్ చేద్దాం. రండి చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫాంట్ గ్రూపు తర్వాత అలైన్మెంట్స్ ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఒక టేబుల్ని తయారు చేయబోతున్నాను. అంటే మన ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ ఏజు, వాళ్ళ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషను, ఈ డీటెయిల్స్ తోటి ఒక టేబుల్ని తయారు చేద్దాము. ఓకే, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ తోటి టేబుల్ తయారు చేస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ తోటి టేబుల్ తయారు చేయండి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఫస్ట్ సీరియల్ నెంబర్ రాసుకున్నాను. తర్వాత ఏంటి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాశాను. అయితే ఇది E4లో ఉన్నది F4లో కనిపిస్తుంది, G4లో కూడా కొద్దిగా కనిపిస్తుంది. కానీ F4లో ఉందా, ఇక్కడ చూస్తే లేదు. G4లో ఉందా, ఇక్కడ చూస్తే లేదు. కానీ E4లో మాత్రం ఉంది. సో దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈకి ఎఫ్కి మధ్యలో కర్సర్ పెట్టి డబుల్ క్లిక్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళ యొక్క ఏజ్ ఇక్కడ రాశాను. తర్వాత క్వాలిఫికేషన్ కూడా రాశాను. ఫైన్. ఇప్పుడు నేను 1 రాశాను కదా. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫస్ట్ నా పేరు నీలి శ్రీనివాస్. ఓకే, నా ఏజు 29. నా క్వాలిఫికేషను బీటెక్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి, మా సిస్టర్ పేరు నీలి జ్యోతి. తన ఏజు 25. తన క్వాలిఫికేషను బిఎస్సి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, మా నాన్న పేరు. మా నాన్న ఏజ్ ఎంత, 55. ఆయన క్వాలిఫికేషను 10th క్లాస్. తర్వాత అమ్మ దుర్గా. తన క్వాలిఫికేషను తన ఏజు 50. తన క్వాలిఫికేషను 5th క్లాస్. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ 2 వేస్తున్నాను సీరియల్ నెంబర్. ఈ రెండింటిని కలిపి డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా వచ్చింది. ఇది మనం ముందు సెషన్స్లో ఆల్రెడీ చూసాము. ఇప్పుడు నేను ఈ టేబుల్కి ఏం చేయాలి, బార్డర్స్ అప్లై చేయాలి. అందుకని టేబుల్ని ఎలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆల్ బార్డర్స్ అన్నాను. ఆల్ బార్డర్స్ అంటే ఏమైంది, మొత్తంగా బార్డర్స్ అనేవి వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఇది హెడ్డింగ్ కదా, హెడ్డింగ్ని మనం బోల్డ్ చేద్దాం. బోల్డ్ అంటే ఇక్కడ బి అని ఉంది కదా, అక్కడ నొక్కితే బోల్డ్ అవుతుంది. ఏమైంది, ఇప్పుడు అక్షరాలు ముద్దగా కనిపించాయి. ఫైన్. మరి ఇక్కడ చూడండి, కొంచెం ఎడ్జిల్లోకి వచ్చింది కదా. సో దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తే కొంచెం సెట్ అయింది. ఇది కూడా డబుల్ క్లిక్ చేస్తే కొంచెం సెట్ అయింది. ఇప్పుడు ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ని అప్లై చేద్దాం. ఈ కింద దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో కలరు అప్లై చేద్దాం. ఎలా వచ్చింది, ఇక్కడ నేను సెలెక్ట్ చేసి చూడండి, ఇగో ఇక్కడ నేను అంటే ఇటు 1కి పైన ఇటు ఏకి పక్కన ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఏమన్నా కొంచెం అడ్జస్ట్ చేశాను అనుకోండి సెల్ని, ఏమవుతుందంటే ఎంటైర్ మొత్తం టేబుల్లో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయి. చూసారా అడ్జస్ట్ అయినాయి. ఫైన్. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా. సో ఈ విధంగా మనము టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ ఉంది కదా, ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మన నేమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకొని మన నేమ్స్ని వంచి రాయాలి అనుకుంటే కనుక ఐ దగ్గర క్లిక్ చేస్తే చూసారా మన నేమ్స్ వంచి రాయడం జరిగింది. అట్లాగే వీటిని కూడా మనం వంచి రాయాలనుకుంటే ఇలా అనొచ్చు. ఇటలిక్ని మనం టైప్ చేయొచ్చు, ఇటలిక్ని మనం ట్యాప్ చేయొచ్చు. సో అందుకని ఇవి వంచి రాయబడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏ ఫాంట్లో ఉన్నాయంటే ఆప్టోస్ నేరో అనేటువంటి ఫాంట్లో ఉన్నాయి. అంటే ఫాంట్ అంటే అర్థం ఏంటంటే
ఇక్కడ రాసినటువంటి అక్షరాల యొక్క స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ స్టైల్ పేరు ఏంటంటే ఆప్టోస్ నారో. ఇప్పుడు దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి వేరే స్టైల్ కూడా మనం పెట్టుకోవచ్చు. చూసారా, ఇది మరొక స్టైల్. ఇంకా మార్చుకుందాం. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము పవర్ పాయింట్లోని తర్వాత ఎంఎస్ వర్డ్లోని మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుందని మీకు నేను చెప్తున్నాను. ఎంఎస్ వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి వస్తే కనుక మీరు అక్కడ అవి ప్రాక్టీస్ చేసే ఇక్కడికి రండి. డైరెక్ట్గా ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే మీకు అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఓకే, ఫైన్. సో మన యొక్క అక్షరాల్ని పెద్దవి చేయాలి అనుకుంటే పెద్ద అని క్లిక్ చేస్తాము. చూసారా, పెద్దవైనాయి. లేదు అక్షరాలు చిన్నవి చేయాలనుకుంటే చిన్న అని టైప్ చేస్తాను. అక్షరాలు చిన్నగా అయినాయి కదా. ఎస్, సో ఈ విధంగా మనకి ఫాంట్ గ్రూప్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. బాయ్.